నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ రామపురం పల్లిలోని మూగి రమణ ఆహ్వానం మేరకు అతని అల్లుడు కొర్లగుంట వరప్రతాప్ ఏర్పాటు చేసిన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కలెక్షన్ సెంటర్ మరియు సోలార్ కోల్డ్ రూమ్ ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాకైతే ఏమనిపిస్తానంటే మీరు ఎందుకు చేయలేకుండా పోయినారు ముందు కాలంలో ఇదంతా. ఇప్పుడు రమణ కానీ వాళ్ళ పిల్లలంతా కలిసి ఇది ఎందుకు చేయగలిగినారంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మనమంతా మన పిల్లల్ని బాగా చదివించుకుంటే ఇటువంటి అభివృద్ధి భవిష్యత్తులో గ్రామాలలో సాధ్యమవుతుంది. ఈరోజు ఇతను చదువుకొని అక్కడ ఒంగోలు దగ్గర పని చేయబట్టి దీని గురించి తెలుసుకొని ఆయన రమణతో కలిసి రైతులకు ఇక్కడ ఈ సౌకర్యం ఏర్పాటు చేయగలిగినారు. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఏర్పాటు ఇది. అందుకు ఇది ఏర్పాటు చేసినటువంటి అధికారులకు అందరికీ మనం ఎంతో గౌరవించి రుణపడి ఉండాలా. రైతులకు కంపెనీ వాళ్లకు మధ్యలో టన్నుకు ఒక్కోసారి 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా వ్యత్యాసం ఉంటుంది, 20,000 రూపాయలు కూడా వ్యత్యాసం రావచ్చు. రైతు చాలా పంట పండించే రైతు చాలా పంట పండించిన రైతు చాలా నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అటువంటి విధానం లేకుండా నేరుగా కంపెనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోవడం, ఇక్కడ మీకు ఇది ఒక శాంపుల్ మీరు స్టాక్ పెట్టుకునే సౌకర్యం కూడా కలుగజేసి రైతులందరూ భవిష్యత్తులో ఈ రకంగా ఈ దిశగా ప్రయాణం చేయాలా అనే దానికి ఇది ఒక నమూనా. మీకందరికీ తొలిసారిగా ఈ జిల్లాలోనే అన్నమయ్య జిల్లాలోనే తొలి ప్లాంట్ ఇది ఏర్పాటు చేసి చూపించిన రమణకు మనమందరం రైతులందరూ ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇటువంటి భవిష్యత్తులో అనేకం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతోమంది రైతులకు ఇటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే భారతదేశం క్రమక్రమంగా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటివి దీనికంటే ఆధునికకరమైనటువంటివి ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. కానీ ఇది తొలి ప్రయోగం మన వాళ్ళు చేయడం మనకందరికీ ఎంతో గర్వకారణం. నేను అందుకు వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా రైతులకు ఇటువంటి దిక్సూచి ఏర్పాటు చేసినందుకు ఇటువంటి అన్ని భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా మీరు పొందేదానికి నేను కూడా నా వంతు కృషి నేను చేసి మీ అందరికీ ఇటువంటి కానీ ఇంతకంటే ఆధునికకరమైన విధానాలు వచ్చినప్పుడు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు చేస్తానని నా వంతు కృషి నేను తెలియజేసుకుంటూ ఈ సౌకర్యాలు ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందాలని, మీరు పండించే పంట ఫలాలు నీకే అందేందుకు నేను కూడా ఒకరిగా మీకు తోడుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీరు చేసిన మా ఉత్సాహాన్ని ముందుగా వెళ్ళడానికి